అందరూ చూస్తుండగానే ఈ గుడిని కూల్చేశారు. జేసీబీలతో గోడలను పడగొట్టడంతో రాజగోపురం ఇలా కుప్పకూలిపోయింది. తమిళనాడులోని కళ్ళకుర్చిలో జరిగింది ఈ ఘటన. మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య ఈరోజు కళ్ళకుర్చిలోని గాంధీ రోడ్డులో ఉన్న ఈ పెళ్ళయ్యార్ అని పిలుచుకునే వినాయకుడి గుడిని కూల్చివేశారు. ఇక్కడ ఉండాల్సిన కాలువను ఆక్రమించి ఈ గుడితో సహా మొత్తం 36 అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటన్నింటినీ కూల్చివేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో ఇలా ఆలయాన్ని పడగొట్టాల్సి వచ్చింది. 40 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయం ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కింద ఉండడంతో ఆ శాఖ అధికారులు కూడా కూల్చివేత సమయంలో అక్కడే ఉన్నారు. కానీ గుడిని కూల్చివేస్తున్నప్పుడు స్థానికుల నుంచి ప్రతిఘటన ఎదురైంది. పట్టణంలో మిగిలిన 36 కట్టడాలను వదిలేసి ముందు గుడినే కూల్చేయడంపై అధికార పార్టీని విమర్శిస్తూ కొంతమంది స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే పోలీసులు నిరసనకారులను అదుపు చేశారు. గుడిని కూల్చివేయడానికి ముందు ఆలయంలోని వినాయకుడి విగ్రహాలు సహా మిగిలిన విగ్రహాలు తరలించడానికి సమయం ఇవ్వాలని ప్రతిపక్ష ఏడీఎంకే నేతలు డిమాండ్ చేశారు. అప్పటి వరకు గుడిని ముట్టుకోనివ్వమని ఆందోళన చేశారు. అయినా అధికారులు సమయం ఇవ్వలేదు. ఆలయంలోని 6 రాతి విగ్రహాలను 3 లోహపు విగ్రహాలను బయటికి తెచ్చిన అధికారులు వాటిని స్థానికంగా ఉన్న మరియమ్మన్ ఆలయానికి తరలించారు. వెండి ఆభరణాలను వస్తువులను ఆలయ అధికారులకు పోలీసులు అందజేశారు. వర్షం పడుతున్న పనులు ఆపకుండా వానలోనే గుడి కూల్చివేత కార్యక్రమాన్ని కొనసాగించారు. ఆలయాన్ని నేలమట్టం చేశారు.